విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తేనే జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకుంటారని అన్నారు శాబ్ చైర్మన్ శివసేన రెడ్డి. హైదరాబాద్ యూసఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో డాక్టర్ బిఎస్ రావు మెమోరియల్ స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ను శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ సీమతో కలిసి ఆయన ప్రారంభించారు. విద్యార్థుల అకాడమిక్స్, జాతీయ స్థాయి పోటీ పరీక్షలతో పాటు క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు స్పోర్ట్స్ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు మానసిక వికాసానికి ఎంతగానో దోహదపడతాయన్నారు శాబ్ చైర్మన్ శివసేన రెడ్డి. హెల్దీ తెలంగాణలో మేము కూడా భాగస్వాములం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే హెల్దీ తెలంగాణలో భాగస్వాములు కావాలనుకున్నారో ప్రతి విద్యార్థుల స్థాయి నుంచి కూడా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలన్న ఆలోచనతో ఏదైతే తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ముందు పోతుందో, అదేవిధంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలు దాదాపు 10 లక్షల మంది ఉండేటువంటి విద్యా సంస్థలు, అంత పెద్ద విద్యా సంస్థల్లో వాళ్ళు కూడా స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ ఈవెంట్స్ని ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్స్ శ్రీధర్ గారికి కానీ వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇదే విధంగా రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని స్కూల్స్, కాలేజెస్ కూడా స్పోర్ట్స్ మీట్స్ ఏర్పాటు చేయాలి. పెద్ద ఎత్తున స్పోర్ట్స్కి టైం కేటాయించాల్సిందిగా రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూల్స్ అండ్ కాలేజ్ యాజమాన్యాలను కూడా కోరుతాం. ఈవెన్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ డాక్టర్ బిఎస్ రావు మెమోరియల్ తెలంగాణ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ అండి. సో తెలంగాణలోనే కాకుండా శ్రీ చైతన్య 20 స్టేట్స్లో ఇండియాలో ఉంది. 20 స్టేట్స్లోనూ ఆ స్టేట్ ఛాంపియన్షిప్స్ జరుగుతున్నాయి. సో 6 lakh స్టూడెంట్స్లో నుంచి మాక్సిమం స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసేలాగా చూసాం. సో